జంపన్న వాగులో భక్తులు కోలాహలంగా మారింది. పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా సందడి చేస్తున్నారు. జంపన్న వాగులో స్నానమాచరిస్తే రోగాలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. పుణ్య స్నానాలు ఆచరిస్తూ భక్తులు ఎంతో కోలాహలంగా ఆనందోత్సవాల మధ్య ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఆ సమ్మక్క కొడుకైనటువంటి జంపన్న వాగు ఎంతో ప్రాశస్త్యం కలిగిన వాగు. ఇక్కడ స్నానాలు చేసి అమ్మవార్ల దర్శనానికి వెళ్ళడం అనేది ఎంతో పుణ్యంగా భావిస్తారు. ఇక్కడ ఎలాంటి రోగాలున్నా ఎలాంటి అదున్నా కూడా ఇక్కడ స్నానం చేస్తే ఎంతో ఉత్సాహంగా ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారు. మనం ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, వారు మాట్లాడిద్దాం. ఎక్కడి నుంచి వచ్చారా, ఎలా ఉంది ఇక్కడ, ఏం చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి వచ్చాము. జంపన్న వాగు అంటారు దీన్ని. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి ఇయర్ వస్తుంటాం మేము. ఎవ్రీ ఇయర్ 2 ఇయర్స్కి ఒకసారి ఎవ్రీ ఇయర్ వస్తుంటాం మేము. ఫ్యామిలీతో వస్తాము, అందరం ఫ్యామిలీతో 2 ఇయర్స్కి ఒకసారి 5 days ఉంటాము. ఇక అన్నీ చేస్తుంటాము. ఇక చెప్తాము. బంగారం అది మనం చూస్తున్నాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు? హైదరాబాద్ షామీర్పేట నుంచి వచ్చాము. జంపన్న వాగుకు వచ్చాము. పుణ్యస్థానాలు చేస్తాము. ఇక్కడ కోరుకుంది కొంగు బంగారం చేస్తుంది అమ్మవారు. అనుకున్నది అనుకున్నట్టుగా మొక్కులు తీరుస్తుంది. అనుకున్నట్టు అయితే మన ఎత్తు బంగారం అప్పచెప్పుతాం అమ్మవారికి. కోరుకుంది కోరుకున్నట్టుగా నెరవేరుస్తుంది. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ తిరిగి వెళ్ళాలనిపించదు ఇంటికి. అందరు ఫ్యామిలీతోనే వస్తాము. 2 ఇయర్స్కి ఒకసారి వస్తాము జంపన్న వాగు. 5 days ఉంటాము. మంచి ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీతో అందరు. అది మనం చూస్తున్నాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉన్నాయి ఇక్కడ? హైదరాబాద్. ఎప్పుడు మా ఇంట్లో ఉన్న కులదేవుడు. ఎప్పుడు వచ్చి ఒడిబియ్యము అన్నీ పోస్తాం. అమ్మ ఎప్పుడు మమ్మల్ని బాగా చూసుకుంటాం. సంబక్క సరళమ్మ మంచిగా ఉంటాం. ఎప్పుడు ఇక్కడ మొక్కులు అప్పచెప్తాం. ఒడిబియ్యం పోస్తాం, కోళ్ళని కోస్తాం, ఎంజాయ్ చేస్తాం. 5 రోజులు ఉంటాం, వెళ్తాం. జంపన్నాగు స్నానాలు చేస్తాం. మంచిగా మాకేనాడు ఏ ఆపత్తి రాని అమ్మ ప్రతి తాపస్ చేస్తాం. మనం చూస్తున్నాము, ఏ రోజు ఏ ఆపద రాకుండా తల్లి మమ్మల్ని చల్లగా చూస్తుంది, మేము కోరిన కోరికలు తీరుస్తుంది అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి జంపన్న వాగులో పుణ్యస్నానాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే మనం చేస్తున్నాము. చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దలు అందరూ కూడా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించే ఆ మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు మొక్కులు చెల్లించడానికి బయలుదేరుతుంటారు. ఇది జంపన్న వాగులో ప్రస్తుతం అయితే పుణ్యస్నానాలు ఆచరిస్తున్న సిచ్యువేషన్. బులెటిన్లో స్పీడ్ న్యూస్ చూద్దాం.